బీకేపీఎల్డీ న్యూస్కి స్వాగతం. ప్రజల్లో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ సంవత్సరంలో మార్పు కానీ వాళ్ళ ఇబ్బందుల్లో ఒకటి కొంచెం ట్రైన్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ట్రైన్లు కానీ అక్కడక్కడ ప్రాబ్లం ఉంటే దాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా కూడా మార్పు అనేది ట్రైన్లు కూడా ఇచ్చే విధంగా దాన్ని కూడా తీసుకోవాలి. ముందు పెట్టా వాయిస్ రావట్లేదు. అది కూడా అన్నీ నోట్ చేసుకుంటున్నాం. మా పూర్తి మళ్ళా కూడా ఇది అయిన తర్వాత కూడా డోర్ టు డోర్ పోయేసి డోర్లో ఉండే సమస్యలు కూడా ఖచ్చితంగా కూడా ఏంటంటే ఒక సంవత్సరం లోపల మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అభివృద్ధి పనులు కూడా ఇవన్నీ కార్యక్రమాలు. దాంతోపాటు ఇళ్లలో సమస్యలు కూడా పోవాలి. చాలా పేదరికంగా చాలా ఇబ్బందులు వాళ్ళకి కూడా వాళ్ళకు కూడా దాన్ని కూడా మనం నేర్చుకోగలుగుతాం. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏం చేస్తే 10 రూపాయలు వస్తుంది అనేది కూడా ఈరోజు కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాల్లో వాళ్ళ మీద ప్రజల్లో ఒక రేషన్ కార్డు కూడా కొంతమందికి ఏంటంటే వెరిఫికేషన్ దగ్గర ఇబ్బందులు తండ్రి కొడుకుల దగ్గర. అదేవిధంగా తల్లికి వందనం దాంట్లో కొంతమందికి పిల్లలకి డబ్బులు పడలేదని చెప్పి రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల అలాంటివన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయమని చెల్లింది కూడా 3 4 జరిగింది. ఆ 3 4 కూడా ఇప్పుడు తిరిగిన 2 బూతుల్లో కూడా 2 డివిజన్లో కూడా దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లోకి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే మార్గాలు మాత్రం చేస్తాం. తోపుడు బండ్లు అడుగుతున్నారు, అవన్నీ మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు కూడా బండ్లు కూడా ఇస్తామని చెప్పి ఒక 5-6 బండ్లు అడిగారు. 5-6 బండ్లు కూడా తోపుడు బండ్లు ఇస్తాం. వాళ్ళంతా పేదవాళ్ళు, దోశ ఇల్లు ఇస్తాం. మేము ఆల్రెడీ 2 బండ్లు ఇచ్చాము. ఈసారి వచ్చే బలంలో వాళ్ళకు కూడా ఇస్తాం. 4.1 ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈరోజు మా శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో 3-4 డివిజన్లలో కొంతమంది ప్రజాపాలన వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెన్షన్ల పెంపు కానీ, గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానీ, అట్లాగే తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా నిరుద్యోగులకి BSc సర్టిఫికేట్ కానీ, ఈరోజు పెద్ద కంపెనీలు తీసుకొచ్చే లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు కల్పించే క్రమం, అలాగే అన్ని వర్గాల ప్రజలకి, రైతులకు కానీ, మహిళలకి పాఠశాల నుంచి బస్సు సౌకర్యం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు, వాటితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలు నగరంలోని ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఈ బ్యూటిఫికేషన్, వీటన్నిటి పట్ల కూడా
ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తగా శానిటేషన్ మీద కావచ్చు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ మీద కూడా శ్రద్ధ పెట్టి ఇంకా ప్రజల మన్నలు పొందే విధంగా కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు రెండవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు 3-4 డివిజన్లు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, దాంట్లో లోటుపాట్లను సరిచేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి తిరిగి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను తెలియజేయడం, అదేవిధంగా వారికి ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని అవి పరిశీలించి తీసే కార్యక్రమం తొలి అడుగులే భాగంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఈరోజు 3-4 డివిజన్లో ఈరోజు 3-4 డివిజన్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసింది. అదేవిధంగా ఏదైతే ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఏదైతే పెన్షన్లు 3,000 నుంచి 4,000 రూపాయలకు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే పెంచడం, అదేవిధంగా ప్రతి ఇంటిలోని ప్రతి బిడ్డకి తల్లికి వందనం డబ్బులు అందజేయటం వంటి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రజలు మాకు అందుతున్నాయని వాళ్ళు ఆనందంతో, హర్షంతో ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డివిజన్లో ఈ గత ప్రభుత్వంలో ఏ విధంగా ఈ 3-4 డివిజన్లో ముస్లిమ్స్ ఉన్న ఎక్కువ ఏరియాలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గత 5 ఏళ్లలో 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు. వాటి అనేక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి చేసింది. ముఖ్యంగా రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, లైటింగ్ అనేక సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి చేసింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులు తెలిసి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదే డివిజన్ అధ్యక్షులు కానీ, ముఖ్య నాయకులు కానీ, హృదయపూర్వక కార్యకర్తలు కానీ, నాయకులు కానీ హృదయపూర్వక పరిశీలకురాలుగా నియమించిన మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రతి గడపకు ఇంటింటికి వెళ్ళి తలుపు కట్టి మీకు 1 ఇయర్ అయింది, తొలి అడుగుగా మీ ఇళ్లలో ఎలా ఉందని చెప్పేసి అన్న దామచర్ల జనార్దన్ రావు గారు అడుగుతుంటే వాళ్ళు తీసుకొచ్చి గత గవర్నమెంట్లో ఇచ్చిన కాగితాలు, ఈ పట్టా కాగితాలు ఏం చేసుకోవాలో 4 గీకోటాలు కూడా పనికి రావట్లేదు, అయ్యా నువ్వు మాకు అన్నీ మంచిగానే చేసావు, ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తుంది, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బులు పడుతున్నాయి, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయి, వినటానికే వినసొంపుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేసిన మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి లేని సమస్యలు ఉన్న సమస్యలతో సహా కలిపి ప్రతి ఒక్కరు డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం బాగలేదని చెప్తున్నారు. 1 సంవత్సరానికి ఇన్ని చేసావయ్యా, ఇంకా నువ్వు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటే మాకు ఇంకా చాలా మంచి జరిగిందని ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయితే దీవెనలు ఇస్తున్నారు, చిన్నపిల్లలు అయితే ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.